హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, ముటిక్కాయ పుల్లగూర అండి. చాలా టేస్టీగా తయారు చేసుకొని తినేయచ్చండి. సంగటిలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? 1/4 కిలో ముటిక్కాయలండి. చాలా లేతగా ఉండేటివి తీసుకుంటే చాలా బాగుంటుందండి పుల్లగూర. టేస్టీగా లేతగా ఉండేటివి తీసుకోండి. ఇలా ఒలిచి పెట్టుకోవాలండి. ఎక్కువ చిన్నవిగా కాకుండా కొంచెం పెద్ద సైజులో ఇలా పెట్టుకోండి. చూడండి, కొంచెం లేతగా ఉండేటివి అయితే అలానే వేసేయచ్చండి. తొడిమెలు తీసేసి బాగా వేగిపోతాయి. ఒక ఆనియన్, 2 టమోటా, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి. మందంగా ఉన్న గిన్నె అయితే బాగా వేయించుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అందులో వేసేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి బాగా ఇలా వేయించుకోవాలండి. 5 మినిట్స్ ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి తుంచి వేసేసేయండి. బాగా వేయించుకొని ఒక ఆనియన్ కూడా కట్ చేసి ఇలా వేసుకొని ఒక 1 మినిట్ అలా వేయించుకోవాలండి. అన్నీ వేగిపోయినాయి చూడండి, ఎంత బాగా ఎర్రగా వచ్చాయో. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ధనియా పౌడర్ వేయండి. అలానే చింతపండు, ఉసిరికాయ సైజ్ అంత చింతపండు బాగా క్లీన్ చేసుకొని వాటర్లో అలా వేసేయండి. ఆ తర్వాత టమోటా పండ్లు 2 కట్ చేసి వేసేయండి. ఆ తర్వాత ఒక గ్లాసు వాటర్ కూడా వేయండి. బాగా ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మూత పెట్టేసి ఉడికించుకోండి. ఆ తర్వాత ఉడికిన తర్వాత వాటర్ ఏమన్నా మిగిలి ఉంటే వంపేసి రుద్దుకోవాలండి. ఉప్పు వేసేసి, రుచికి తగినంత ఉప్పు వేసి పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఎనుపుకోండి. ఆ తర్వాత పోపు పెట్టుకోవాలండి. బాండిల్ పెట్టేసి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఒక ఆనియన్ వేసి బాగా ఎర్రగా వేయించుకొని ఆ కర్రీలో వేసేసి కలుపుకోవాలండి బాగా. ఆ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. సంగటిలోకి సూపర్ ఉంటుందండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.